ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చినటువంటి కేసీఆర్ను జైలుకు పంపిస్తామని అనడం చాలా సిగ్గుచేటని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. 42% రిజర్వేషన్లు తాము స్వాగతిస్తామని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. అలాంటి కేసీఆర్ను తాకితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది అంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆందోళన బాట పట్టింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఢిల్లీలో ఆందోళన బాట పట్టింది, దాన్ని మీరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు? అదొక కాంగ్రెస్ డ్రామా లాగా కనబడతా ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో వారు చెప్పింది ఏంది, ఇవాళ వారు చేస్తూ ఉన్నది ఏంది, ఇక్కడ నుంచి ఆర్డినెన్స్ పంపినట్టు వాళ్ళు చేయడం, బీజేపీ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవ్వకపోవడము, అక్కడ పెండింగ్లో పెట్టడం, ఇది ఒక పూర్తిగా డ్రామా. ఇలా 6 గ్యారెంటీలు 420 విషయంలో ఎట్లయితే ప్రజలను మోసం చేసిరో బీసీలను కూడా అదేవిధంగా తెలంగాణలో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కుట్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించి కూడా చెప్పిండ్రు ప్రజలకి. దానిపై మీరు ఏమంటారు? మేము అధికారంలో లేము, మేము అధికారంలో లేకుండా మేము ఎట్లా అడ్డుకుంటాం? మా చేతిలో ఏముంటుంది? ఆర్డినెన్స్ ఇచ్చింది వీళ్ళు, గవర్నర్ చేతిలో పెట్టింది వాళ్ళు, గవర్నర్ నుంచి రాష్ట్రపతి చేతిలో పోయింది అక్కడికి. ఇలా వీళ్ళు పోయి డ్రామా చేసి వీళ్ళు అక్కడ డ్రామా వేయడం, బీజేపీలు డ్రామా వేయడం. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్ననే బండి సంజయ్ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు లాంటి అని చెప్పిండు. ఈ నిజామాబాద్ ఎంపీ కూడా ఇటీవల కాలంలో వ్యతిరేకంగా మాట్లాడిన ఎక్కడ కనబడట్లేదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. దేశమంతా ఒక తీరుంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ విషయంలో ఇంకో రకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? చాలా స్పష్టంగా ఉన్నాం కదా. మేము ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. కావాలని మేము కోరుకుంటున్నాం, కానీ చేసేది వాళ్ళ చేతిలో ఉంది కదా. కాబట్టి చేయలేదు కాబట్టి ప్రజలంతా ఖచ్చితంగా తిరగబడతారు, అన్ని విషయాలు తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఈ 42% రిజర్వేషన్ల పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పెద్ద రాజకీయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. మేము ఎట్లా రాజకీయం చేస్తాము? ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు కదా, అసలు తీర్మానం చేసేది వాళ్ళు కదా, అసెంబ్లీ నుంచి ఆర్డినెన్స్ పంపించింది వాళ్ళు కదా. ఇలా కేంద్రంలో అంగీకరించాల్సింది బీజేపీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డ్రామాలు చెల్లవు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు, స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలుస్తాం. త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? వారు వన్ సైడే ఉంది. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సారు కారు కేసీఆర్, మళ్ళీ కేసీఆరే రావాలి, కారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు కూడా మొత్తం మోసపూరితమైన తేలిపోయినాయి. ఎక్కడ కూడా రైతులకు రావాల్సిన ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2 లక్షల రుణమాఫీ రావాల్సి ఉన్నది. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల మందికి రావాల్సి ఉన్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాలేదు. తులం బంగారం ఎక్కడ కూడా ఏ మహిళలకు ఇవ్వలే, ఆడబిడ్డలకు స్కూటీలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ రైతు బీమా రావట్లేదు సరిగ్గా, అదేవిధంగా రైతులకు బోనస్ అందలేదు, అదేవిధంగా రైతు బంధు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కార్మూర్ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది రైతులకు రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 420 అని, అదేవిధంగా 6 గ్యారెంటీలు. నిన్న కూడా మీనాక్షి నటరాజన్ వచ్చారు. వారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు ఎవరు రాలే. మహేష్ కుమార్ గారు జైరాబాద్ మీటింగ్లో మేము డబ్బులు పంపినా అని మక్కన్ సింగ్ ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నాడు. అది వైరల్ అవుతూ ఉన్నది. పైసలు పంపితే కూడా ఆర్మూర్ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. మొదట ఆలూరు నుంచి ఆర్మూర్కి అన్నారు, మళ్ళీ ఆలూరు బంద్ చేసుకొని ఆలూరు బైపాస్ రోడ్ నుంచి ఆర్మూర్లో పెట్టుకున్నారు. 150 మంది దిక్కులేరు. ఫ్రస్ట్రేషన్లో మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఉన్నాడో వినయ్ కుమార్ రెడ్డిని తిట్టిండు, మైకు గుంజుకున్నాడు, వాళ్ళ కొట్లాటలైనవి. అంటే మీనాక్షి నటరాజన్ కూడా 1 నిమిషంన్నర కూడా మాట్లాడలేదు. మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. రోడ్డు పంట వెంబట రోడంతా నిలదీస్తూ ఉన్నారు, రైతులు నిలదీస్తూ ఉన్నారు. మా తులం బంగారం రాని అక్క చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు. మా ముసలమ్మలు 4,000 రూపాయలు పింఛన్లు రానోళ్ళు అడుగుతూ ఉన్నారు. స్కూటీలు రానోళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వికలాంగుల పింఛన్లు 6,000 అన్నారు, అది కూడా రావట్లేదని చెప్పి చూస్తూ ఉన్నారు. కరెంటు పోతూ ఉన్నది, వారు అడుగుతూ ఉన్నారు. రోడ్డు అంతా మొత్తం రైతులంతా తిరగబడ్డారు, నిలదీసిరు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. తులం బంగారం కూడా ఏ చెల్లెకి కూడా రాలే. సిలిండర్ విషయంలో కూడా ఇంకా డబ్బులు అందుతలేవు, 500 రూపాయల సిలిండర్. ప్రతి అంశంలో ఇలా నిలదీస్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో వారు వన్ సైడు. గతంలో కేసీఆర్ గారికి ఎట్లయితే అండగా ఉందో అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా అండగా ఉంటుంది. అనవసరమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ధాన్యాగారంగా మార్చినటువంటి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ
వరి పంటలో నంబర్ 1 ఇండియాలో చేసి ఒక ధాన్యాగారంగా మార్చిన ఆయనకు కారాగారాన్ని తీసుకెళ్తామని చెప్పి ఇలా ఏదైతే వాళ్ళు లీగల్ ఇస్తూ ఉన్నారో బిడ్డ మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ని టచ్ చేసి చూడండి. కేసీఆర్తో గోక్కునోడు ఎవడు మిగిలలే. కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమై మండుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దాంట్లో మొదటి వరుసలు ఉంటుంది. మా గులాబీ సైన్యాన్ని ఇలా సిద్ధం చేస్తూ ఉన్నాం. కాళేశ్వరంపై ఇలా నిజాలు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారు హైదరాబాద్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండ్రు. మీ టీవోలు కూడా రావాలి. 12 గంటలకు క్లుప్తంగా వివరంగా చెప్తాం. అసలు ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఇలా గూగుల్లో ఇలా కూడా ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వస్తూ ఉన్నది. స్వయంగా ప్రధానమంత్రి వచ్చి మెచ్చుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కాళేశ్వరం కిందికి నీళ్లు అది చంద్రబాబు వాళ్ళ గురువుతో కుమ్మక్కైపోయి ఇవాళ నీళ్లు రైతులకు అందించకుండా పోచంపాడు ప్రాజెక్టులో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగునంటాడు. అట్లాంటిది రివర్స్ పంపింగ్ ద్వారా దేశ చరిత్రలో ఇక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్ట్కి ఇస్తే ఆర్మూర్ నియోజకవర్గానికి 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది లిఫ్ట్ల ద్వారా. ఇలా లిఫ్టులు రాకుండా బ్యాక్ ఎండ్ తేలిపోయి ఇలా నిలబడ్డది. వర్షాలు లేక ప్రజలు ఆగమైపోతున్న సందర్భంలో మేము కేసీఆర్ను జైల్లో పెడతామంటే కేసీఆర్ ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. తెలంగాణ ప్రదాత, తెలంగాణ ప్రజలకు ఒక దేవుడు లాంటి వాడు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ తెలంగాణ తెచ్చిన రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మారుస్తే నిన్ను కారాగారంకి పంపుతా అంటే చరిత్ర ఊరుకోదు. తొలి ఉద్యమం మలి ఉద్యమం లాగానే మూడోసారి తెలంగాణ ప్రజలు మరలబడతారు, తిరగబడతారు. ఎక్కడికక్కడ మంత్రులను ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పి కేసీఆర్ని టచ్ చేస్తే ఆయన 3 ఫేజ్ల కరెంటు మాడి మసమైపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తాం, నిజామాబాద్ జిల్లా కూడా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ముట్టుకుంటే నిజామాబాద్ జిల్లా కూడా అగ్నిగుండం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ వార్ వన్ సైడ్ జరుగుతుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ని టచ్ చేస్తే మటుకు రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారుతుందని జీవన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.